రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు కొత్తూరు గ్రామము రైతు రమేష్ గారి పొలం వద్ద ఉన్నాము. వారు తనకున్న 4 ఎకరాల వరి పొలంలో మెగా పవర్ అనే ఆర్గానిక్ ఎరువును తీసుకొచ్చి చల్లడం జరిగింది. వాళ్ళు చల్లినాక వాళ్ళకి ఎలాంటి ఫలితాలు అనేవి కనిపించినాయి ఈరోజు వారి మాటల్లోనే విందాం. నమస్కారం రమేష్ గారు. నమస్కారం సార్, చెప్పండి సార్, ఇప్పుడు మీరు మెగా పవర్ తీసుకొచ్చేసింది కదా మీ పొలంలో, మీ తేడా ఏం గమనించింది సార్ ఇది వేసినాక? మెగా పవర్ వేయడం వల్ల భూమిలో సౌడు సాంద్రత తగ్గి మంచి ఏపుగా పిలకలు వస్తాయి. ఎకరానికి ఒక బస్తా వేసాము. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంచెం మరింతగా దిగుబడి వచ్చే అవకాశం ఉంది. సార్, ఇంతకుముందు మీకు తెగుళ్ళు ఎక్కువ వచ్చినాయి అని చెప్పింది కదా ఇంతకుముందు అడిగితే, ఇప్పుడు ఈ సంవత్సరం ఇది వాడినాక తెగుళ్ళు ఏమైనా కంట్రోల్లో ఉన్నాయా? తెగులు మామూలుగా లేవండి, తెగులు అయితే లేవు, తెగులు తగ్గాయి. మొత్తం మీదనైతే పిలకలు ఎక్కువ వచ్చినాయి, చౌడు కంట్రోల్ అయింది. అవును. మీకు ఇవి వేసినాక ఏమైనా పిండి బస్తాల ఖర్చు ఇట్లా తగ్గించుకున్నారా? పిండి బస్తాలు అంటే ఇంతకుముందు రెండోసారి ఇట్లా 20 వేసేది, దానిది వేయకుండా ఇది వేసాం. దాన్ని వాడుకోకుండా ఇది వాడుకున్నాం. మెగా పవర్ వేసాం అంటే కొంతవరకు అయితే మందు బస్తాల ఎరువుల ఖర్చు అనేది తగ్గించుకున్నారు. అవును. ఈ సంవత్సరం గతంతో పోల్చుకుంటే ఏమన్నా దిగుబడి పెరుగుతుందని అనుకుంటున్నారా మీరు? పోయిన సంవత్సరం 30 బస్తాల దాకా లేదండి. ఈసారి 35 బస్తాల నుండి 40 బస్తాల మధ్యలో వెళ్ళే అవకాశం వస్తుందని ఆశాజనకంగా ఉన్నదని అనుకుంటున్నారు. మరి మీ పొలంలో ఎవరన్నా చూసి ఇట్లా ఏం వాడిల్లా అని అడిగిన మిమ్మల్ని ఎవరైనా? అడిగారండి పక్క రైతులు. రెండో పిండిలో మెగా పవర్ ఎకరానికి బస్తా వేసామని చెప్పాము. అగ్గి తెగులు కానీ సౌడు కానీ ఎరుపుదనం కానీ లేకుండా మంచి పచ్చదనంగా ఏపుగా పెరిగింది అంటారు. అవును. ధన్యవాదాలండి.